చిల్లర పార్టీల తుకుడే గ్యాంగ్ చిల్లర పార్టీల తుకుడే గ్యాంగ్ దీనికి బీజేపీ పెట్టిన పేరు. నిన్న స్మృతి ఇరానీ గారు అండ్ అదర్స్ దీనికి పెట్టిన పేరు యునైటెడ్ ఇండియా ర్యాలీ అని పెడుతున్న ఈ ర్యాలీకి, ఈ బహిరంగ సభలకి ఒక రకమైన ఉద్యమ రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు అఫ్కోర్స్ ఉంటాయి, ప్రధానమంత్రి అవ్వాలనే ఆస్పిరేషన్స్ ఉండొచ్చు మమతా బెనర్జీకి, మాయావతికి, లేదా రాహుల్ గాంధీకి ఉండొచ్చు. మీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఆలోచన లేదని చెప్పారు, అది వేరే విషయం అనుకోండి. ఆస్పిరేషన్స్ అనేవి తర్వాత ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో అందరు కలిసి ఎవరు ఎంచుకుంటారో అది ఆ చర్చ మళ్ళీ తీసుకుందాం మనం. కానీ ఈ ర్యాలీ ప్రభావం భారీగా ఉంటుందనే భావనతోనే దీన్ని ఇంత తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు, లేక నిజంగానే ఇది తుకుడే గ్యాంగా? బుచ్చే చౌదరి గారు. వెంకటకృష్ణ గారు, అన్నవాళ్ళని చెప్పుతో కొట్టాలి. నెంబర్ 1. ప్రజలు కొడతారు సార్, మమ్మల్ని ప్రజలు కొడతారు సార్, చెప్పులతో కొడతారు. చూడండి మీరు ఎన్ని పార్టీలతో కలిశారు, ఎన్ని పార్టీలతో కలిశారు? మీరు తుకడేనా, మిచ్చా పార్టీయా, మిచ్చా పార్టీయా, తుకడే పార్టీయా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి బీజేపీ నాయకత్వం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి బీజేపీ నాయకత్వం. మీ ఆటలు సాగవు ఈ దేశంలో, మీ ఆటలు ఇక సాగవు. ఒకసారి సాగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే మోసపోయారు, చెప్పులతోనే కొడతారు. మీరు తుకడే కొడతారు, ఏం కొడతారు? ఇతర పార్టీలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు, అందుకే ఇంత ఘాటుగా మాట్లాడాల్సి వచ్చింది. కలిసారు ఈ దేశంలో, మీరు ఎన్ని పార్టీలతో కలిశారు? మీరు ఒంటరిగా వచ్చారా? మొన్న వచ్చారు. మీరు 2 సీట్లు ఉన్నప్పుడు 38 సీట్లతో మద్దతు ఇచ్చాం మేము. 2 సీట్లే మీకు. వాజ్పేయి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఒక మరో ఎంపీ తోటి మీరు ఉన్నారు. ఆ రోజున మేము మద్దతు ఇచ్చాం మీకు, మీరు మాతోటి కలిశారు. ఇవాళ రామారావు గారు కాంక్లేవ్ పెట్టినప్పుడు అన్ని పార్టీలు కలిసినాయి. సిపిఐ, సిపిఎం, డిఎంకే, ఏడి అన్ని పార్టీలు కలిసినాయి. ఆ రోజున కలవబట్టే ఆ రోజున కాంగ్రెస్ ఒంటెత్తు పగలబోతుంది, నీంతొత్తు పగలబోతుందని నిర్ణయించాం. ఆ రోజున పోరాటం చేశాం. రాష్ట్రాలకు హక్కులు ఉండాలని కోరుకున్నాం, ఈరోజు కోరుకుంటా ఉన్నాం. అందుకనే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ప్రాంతీయ భావజాలం, ప్రాంతీయ అవసరాలు తెచ్చడం కోసం ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. మీరు ఎలా తుకడే పార్టీలు అంటారండి? ఇవాళ మీరు మాత్రం కలవలేదా? శివసేనతో కలవలేదా? అనేక పార్టీలతో కలదా? కాశ్మీర్లో మీకు బద్ద వైరుధ్యంగా ఉండే వాళ్ళతోటి ఎలా కలిసారండి? ముస్లిం పార్టీతో ఎలా కలిసారండి మీరు? ఇవాళ అర్ధంతరంగా రద్దు చేశారు. అందుకనే చెబుతున్నాం, అంత ఘాటుగా ఎందుకన్నా చెబుతున్నాం, అనాల్సిన అవసరం లేదు. మీరు తుకడే అన్న చాలా చెడ్డ మాట వాడారు కనుక మీరు మీ పార్టీ అందుకు మాట్లాడాల్సి వచ్చింది. ఇవాళ వెంకటకృష్ణ గారు నెంబర్ 1. ఇవాళ దేశంలో మొన్న ఇంత మెజార్టీతోటి, బహుశా ఇందిరాగాంధీ గారి హత్యానంతరం వచ్చిన మెజార్టీ మరలా మోడీ గారి హయాంలో మొన్న వచ్చింది. దానికి కారణం కాంగ్రెస్ విధానాల్లో లోపభూయిష్టంగా ఉండటంలో జరిగిన పరిణామాల్లో మంచి మెజార్టీతో మోడీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత అన్ని పార్టీలకి, అన్ని ప్రాంతాలకి న్యాయం చేయవలసిన వ్యక్తి ఆ విధంగా చేయటంలా ఆయన ఒక కొత్త విధానాల్లో వెళ్తున్నారు. నియంతృత్వ పొగడ్లో మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళ పార్టీలోనే అసంతృప్తి, వాళ్ళ పార్టీలో అసంతృప్తి తీవ్రంగా అయినా కూడా నియంతృత్వ పొగడ్లో వెళ్తున్నారు. దేశంలో అనేక వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేస్తూ ఉన్నారు. మీరు డిక్టేటర్షిప్, సెమీ డిక్టేటర్షిప్లో వెళ్తున్నారు. ఇవాళ న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేలాగా కొలీజియానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాగే సిబిఐ లాంటి సంస్థలన్నింటినీ కూడా ఇతర పార్టీల మీద ప్రయోగిస్తూ ఉన్నారు. మీరు బెదిరిస్తూ ఉన్నారు, బకాయిస్తున్నారు. మీ పార్టీకి ఫండ్ వస్తుంది, ఎందుకు రాదండి? మీరు 1000 కోట్లు మీ పార్టీకి వస్తాయి, మిగతా పార్టీలకు రావు. ఈ దేశంలో మీకే వస్తుంది. ఎందుకంటే అంత సంపదగా ఎలా వస్తుందో మీకు తెలుసు, మాకు తెలుసు. అందువల్ల మీరు ఒక పక్క ఇతర పార్టీని బెదరగొడుతూ, ప్రాంతీయ పార్టీని అణగదొక్కుతూ మీరు ఏకపక్షంగా రావాలని మీరు కోరుకుంటున్నారు. ఫలితంగా మొన్న జరిగిన ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో మీరు దెబ్బతిన్నారు. దాని ఫలితం ఒకసారి చూసుకోండి. డిమానిటైజేషన్ కావచ్చు, లేక జిఎస్టీలో కావచ్చు, ఏకపక్షంగా వెళ్ళిన ఫలితం ఇవాళ దేశం ఎంతో ముందుకు వెళ్లాల్సింది. ఆర్థిక సంస్కరణల తర్వాత దాన్ని ముందుగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వం, దాని ఫలితాలు హైదరాబాద్కి వచ్చినాయి. ఇవాళ పివి నరసింహారావు గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ ధైర్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఒక నూతన విధానం వచ్చింది. ఆర్థిక సంస్కరణ ఫలితం దేశానికి వచ్చింది. అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. అది ముందుకు వెళ్ళవలసింది తిరోగమంలో వెళ్తుంది మోడీ గారి హయాంలో. అందువల్ల ఇవాళ అనేక పార్టీలు, మమతా బెనర్జీ గారిని ఒక పక్కన, కేరళలో కమ్యూనిస్టులను ఒక పక్కన, లేక అక్కడ డిఎంకే మీద ఏఐడిఎంకేని భూతద్దంలో పెట్టుకొని ఒక పక్కన డిఎంకేని, ఆంధ్రప్రదేశ్లో జగన్ అడ్డు పెట్టుకొని తెలుగుదేశాన్ని, ఈ విధంగా మీరు బ్లాక్మెయిల్ చేసే విధానాలు ఉన్నారు. కర్ణాటకలో మీ విధానం ఏంటంటే ఇవాళ మీరు పోయారు, ఓకే, మీరు రావాలనుకున్నారు, రాలేకపోయారు. ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా, ఇతర పార్టీలు అనగదొక్కినా మీరు రాలే. ఇవాళ ఆ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడం కోసం మీరు చేయని ప్రయత్నం ఏమైనా ఉందా?
ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో 1-2 సీట్లు ఉన్న చోట మీ ప్రాబల్యం కనపడుతుంది. కానీ మరి మధ్య భారతం అంతా కూడా ఏదైతే కేంద్ర రాజకీయాలను శాసించేది ఉత్తర భారతదేశం, అది అందరూ చెప్పుకునేది. బీజేపీ కావచ్చు లేక కాంగ్రెస్ కావచ్చు అధికారంలోకి రావాలంటే అక్కడ ఉత్తర భారతదేశంలో పరిణామాలే దానికి నాంది. దక్షిణ భారతదేశానికి అంత ప్రయారిటీ ఇవ్వరు మీరు ఎప్పుడు కూడా, ఉత్తర భారతదేశానికే ప్రయారిటీ ఇస్తారు. ఉత్తర భారతదేశం రాజకీయాలు ప్రభావితం చేస్తుంది. ఇవాళ ఏమవుతుంది, ఉత్తర భారతదేశంలో మేము ప్రధానమైన 4 రాష్ట్రాలు పోయినాయి మీ చేతిలో నుంచి. ఏకపక్షంగా పార్లమెంటుకు వచ్చిన సీట్లన్నీ పోయినాయి. ఇవాళ మీరు మీ విధానానికి వ్యతిరేకంగా అనేక పార్టీలు సమూహంగా ఇవాళ కలకత్తాలో ర్యాలీ అవుతున్నాయి, రేపు ఢిల్లీలో ర్యాలీ అవుతాయి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ర్యాలీ అవుతాయి, అన్ని చోట్ల ర్యాలీ అవుతారు. ఒక్కడితో బయలుదేరి మీరు 2 సీట్లతో బయలుదేరి వాళ్ళ అధికారానికి ఎలా వచ్చారు? రేపు ఈ తొకడా పార్టీలు అనుకున్న మీకు ర్యాలీ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. వెంకటకృష్ణ గారు రకరకాల ఆలోచనలు అడగటంలో ఆశించడంలో ఏ నాయకుడికి తప్పు లేదు. ప్రధానమంత్రి కావాలనో రాష్ట్రపతి కావాలనో అందరూ కోరుకుంటారు. మా వరకు మా రాష్ట్రం తరఫున మేము సిద్ధంగా లేము. దానికి మా నాయకుడు క్లియర్గా చెప్పారు, నేను ప్రధానమంత్రి రేసులో లేను, కానీ బీజేపీ వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా నేను పోరాడతానని పోరాడుతున్నాం. మేము నిక్కచ్చిగా చెప్పాం. ఒకప్పుడు అవకాశం రాలేదా? చంద్రబాబు గారికి అవకాశం రాలేదా? ఆ రోజున దేవగౌడ గారిని పెట్టినా అడిగారు, ఆయన్ని అడిగారు, అనేక సలహాలు తీసుకున్నారు. వాజ్పేయి గారి టైంలో అనేక సలహాలు చంద్రబాబు గారి సలహాల మేరకు నడిచిన విధానాలు ఉన్నాయి. కానీ ఈ రోజున వేరు, మోడీ యొక్క అమిత్ షా యొక్క విధానాలు వేరు. అందువల్ల ఈ రోజున అందుకని నేను ఘాటుగా అన్నాను, దయచేసి వేరే అనుకోవద్దండి. ఎందుకంటే అనే విధానం ప్రజాస్వామ్యంలో అందరికీ న్యాయం జరగాలి, అన్ని పార్టీలకు ఆవేశకాలు ఉంటాయి. నిజానికి